యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నామమ్మా. బాగున్నాను. ఏం రాణమ్మా, ఎలా ఉన్నా? బాగున్నాను వదినా. వదినా, ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అక్క బాగున్నారా? ఇంటికొచ్చాక పలకరిస్తున్నావా? నన్ను చూడటానికి ఒక్కసారైనా వచ్చావా? బుజ్జమ్మత్త ఇంటికొస్తే కిక్కే వేరు. అవునవును, మరి మా బుజ్జమ్మత్త అంటే ఏమనుకున్నారు? ఎవరావిడ? ఎవరో బుజ్జమ్మంటారాదా? అవును, ఇంటికొస్తుంటే ఎవరో బయట నిలబడే ఉన్నారు. బహుశా ఈ ఇంటికే వచ్చారేమో. ఎవరై ఉంటారు? ఎవరై ఉంటారు వదినా? తారగారు, ఇంటి వరకొచ్చి ఇక్కడే ఆగిపోయారేంటి? రండమ్మా, లోపలికెళ్దాం. రాణమ్మా, ఎవరివిడా? ఫోన్లో చెప్పాను కదా వదినా, హిమా అని. తనే వాళ్ళ అమ్మగారు. ఏంటమ్మా, ఇంతమంది వచ్చి పలకరిస్తుంటే అలా మౌనంగా ఉన్నారు? ఏంటి విషయం? స్వీటీ, నా మీద ఇంకా కోపం పోలేదా? నీ మీద కోపంతో అహంకారంతో నిన్ను దూరం చేసుకున్నాను. ఇక మీదట నువ్వే నా లోకం. రాణిమ్మ, నన్ను క్షమించండి. కోపంలో మిమ్మల్ని ఏవేవో అన్నాను, మిమ్మల్ని బాధ పెట్టాను. కానీ మీరు నా కూతుర్ని చేరదీశారు. నేను ద్వేషాన్ని చూపితే మీరు నా స్వీటీ మీద ప్రేమను చూపించారు. మీరు గ్రేట్. ఇప్పుడేమో ఫంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నేను రాకపోతే ఎలా చెప్పండి? సంతోషం తారాగారు, ఇప్పటికైనా మీరు మారారు. నేను మారలేదు. నా స్వీటీయే నన్ను మార్చింది. మీ గొప్ప మనసుకు నేనేం చేసి రుణం తీర్చుకోగలను చెప్పండి? ఇదిగో అమ్మా, నా పేరు బుజ్జమ్మ, బెజవాడ బుజ్జమ్మ అంటారు. ఒక్క నిమిషంలో ఏం జరిగిందో నాకంతా అర్థమైంది. కన్నతల్లి మనసు కదా, ఊరుకోదు. బుజ్జమ్మొదిన ఇంట్లో అడుగుపెట్టింది, తల్లి కూతుళ్లు కలిసిపోయారు. కృష్ణ, మనసులో ఏం పెట్టుకోకు. అయ్యో, మీరా విషయం ప్రత్యేకంగా చెప్పాలా? మా కృష్ణ మనసు బంగారం. అవును మమ్మా, అసలదేంటో కాని ఈ ఇంట్లో అందరూ మంచివాళ్లే. అందరి మనసుల్లో బోల్డ్ ఎంత ప్రేమ ఉంటుంది తెలుసా? నా కూతురు పెళ్లి ఎలాగూ చూసుకోలేదు. ఈ ఫంక్షన్లో అయినా నిన్ను నిండుగా చూసుకుంటాను. ఇప్పుడు నా మనసు నిండిపోయింది స్వీటీ. ఈ జన్మకు ఈ తృప్తి చాలు. రాణెమ్మా, మీరు గొప్పవాళ్లు.
అహంకారంతో నేనెన్ని మాటలన్నా ఆ కోపాన్ని నా కూతురి మీద చూపించలేదు. ఈ నల్లపూసల ఫంక్షన్ మీ చేతుల మీదుగా జరిపించండి. నేనలా చూస్తూ ఉండిపోతాను. సరే పదండి వెళ్దాం, పదండి. కూర్చోండి, కూర్చోండి. చూసావా, ఈ ఇంట్లోకి మా అన్నయ్య రక్త సంబంధమే రప్పించింది. సాగర్ చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని నాకు కోపం వచ్చింది. కానీ అంత మాత్రాన నా కొడుకు కాకుండా పోతాడా వాడు? బాగా చెప్పావు సువర్ణ. పద. వదినా, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపల మీరే వచ్చేశారు. సంతోషంగా ఉంది వదినా. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నా కొడుకుని మీ అల్లుడిగా మీరు అంగీకరించేందుకు వచ్చారు. మీ అమ్మాయిని నా కోడలిగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. పిల్లల ప్రేమను అంగీకరిద్దాం. వాళ్ల భవిష్యత్తు కోసం ఆలోచిద్దాం. వచ్చినందుకు థ్యాంక్స్. అయ్యో, మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకు వదినా? కోడలి పిల్ల, ఎలా ఉన్నావు? సువర్ణ, హిమని కోడలుగా పిలిచావంటే నీ మనసులో కోపం మొత్తం పోయినట్టే కదా? ఇంకేం కోపం అక్క నాకు. ఈ తారాగారే ఒక మెట్టు దిగొచ్చాక నాదే ఉంది చెప్పు. అమ్మయ్యా. థ్యాంక్స్ అమ్మా, ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్ దేనికిరా? జరిగిందేదో జరిగింది. నాకిప్పుడు ఏ కోపమూ లేదు. ఏంటి కృష్ణ, ఆశ్చర్యంగా ఉందా? అవును పిన్ని, ఒక్కసారిగా ఇలా నీ మనసు మారడం. ఏంటి కృష్ణ నువ్వు? అందరూ హ్యాపీయే కదా, ఆ టాపిక్ మర్చిపోదాం. అవును కృష్ణ, ఇప్పుడు అవన్నీ తవ్వుకోవడం ఎందుకు? కరెక్ట్గా చెప్పావక్క. అసలు సాగర్ హిమల పెళ్లి జరగడానికి మూల కారణం మన కృష్ణే. అవును, కృష్ణే మూల కారణం. ఇదిగో బియ్యపురాలు తోడికోడలు అందరూ కలిశారుగా. పాత మాటలు పాత కోపాలు పక్కన పెట్టండి. అందరూ సంతోషంగా ఉండండి. అవును బుజ్జముదినా, తారాగారు సాగర్ని అల్లుడిగా ఒప్పుకున్నారు. మా సువర్ణ హిమని కోడలుగా ఒప్పుకుంది. ఇంతకంటే ఇంకేం కావాలి? నువ్వు వచ్చిన వేళ విశేషం. సరే సరే, అందరూ కలిశారుగా. తర్వాత జరిగే కార్యక్రమం ఏంటో చూడు రాణమ్మా. సడన్ గా వీళ్ళలో ఈ మార్పు ఏంటి? ఈ అక్షింతలు ఆశీర్వాదం అవుతాయో, నా గుండె మంటకి నిదర్శనం అవుతాయో త్వరలోనే అందరూ చూస్తారు. అది వదిన జరిగింది. సాగర్ హిమలు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య అంతస్తుల దూరం ఉంది. పైగా ఆ తార ఎవరి మాట వినని మనిషి. వినకపోతే దొంగతనంగా చెయ్యాలా రాణమ్మా? కాస్త టైం తీసుకుని ఆమెను ఒప్పించి పెళ్లి చేయాల్సింది. నేను అలాగే అనుకున్నాను వదినా. పిల్లలు కదా, తొందరపడ్డారు.
హిమ నెల తప్పింది. ఏం మాట్లాడుతున్నావు రాణమ్మా? ఈ విషయం అందరికీ చెప్పలేము, అలాగని ఆగలేము. ఎందుకంటే ఆ తార ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడింది. తప్పని పరిస్థితుల్లో దొంగచాటుగా గుళ్ళో పెళ్లి చేశాం వదినా. హిమ నెల తప్పిందని ఎవ్వరికీ తెలీదు. ఆ తార నా కొడుకుని ఇంటల్లుడుగా అంగీకరించేంత వరకు ఆవిడ కూతురు ఈ ఇంటికి కోడలవ్వదు. అటు సాగర్ తల్లి సువర్ణ, ఇటు హిమ తల్లి తార, వీళ్ళిద్దరూ పెళ్లికి ఒప్పుకోలేదు. నన్ను తిట్టారు, శాపాలు కూడా పెట్టారు. కాని వాళ్ళని నా ఇంట్లోనే పెట్టుకున్నాను. ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నాను దినా. రాణమ్మా, నీది గొప్ప మనసు, నాకు తెలుసు కదా. ఈ లోకంలో ధనం ఉన్నవాళ్లు కాదు, గుణం ఉన్నవాళ్లే ధనవంతులు. నువ్వే అందరికంటే గొప్ప ధనవంతురాలు రాణమ్మా. ఏ దేవుడు కరుణించాడో కాని ఈ నల్లపూసల ఫంక్షన్ పుణ్యమా అని వాళ్ల మనసులు మారాయి. వాళ్ళు ఒకటయ్యారు. నువ్వొచ్చాక మంచి జరిగిందని అనుకుంటున్నాను. ఊరుకోరాణమ్మా, నేనొచ్చినందుకు కాదు, నువ్వు గొప్ప మనసుతో వాళ్ళ పెళ్లి చేశావు. మంచి మనసుతో పెళ్లి చేశావు కాబట్టే ఇప్పుడు అందరూ కలిశారు. బుజ్జమ్మొదినా, నీది మంచి మనసు, మంచి చెయ్యి. నీ చేత్తో నల్లపూసలు గుచ్చి వాళ్ళని ఆశీర్వదించొదినా. వాళ్ళు నూరేళ్లు పచ్చగా ఉంటారు. రాణమ్మా, నీకు తెలుసుగా, బంధాలన్నా బంధువులన్నా నాకిష్టం. కాదు కాదు, నా ప్రాణం. 10 మంది బావుండాలి అంటే ఎంత దూరమైనా వెళతాను. అందుకే కదొదినా నువ్వంటే అందరికీ ఇష్టం. సరే సరే, ఏర్పాట్లు చూడండి. హలో, చెప్పండి. హలో, కావలసినవన్నీ వచ్చేసాయి కదా, ఇక నల్లపూసల కార్యక్రమం మొదలు పెట్టండమ్మా. ఆగండి 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 ఆగండి. ఏమైంది బుజ్జమ్మొదినా? ఏంటి రాణమ్మా, నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతోందా? ఎన్నో వందల పెళ్లిళ్లు చూసావు, పేరంటాళ్ళని చూసావు. నల్లపూసలు గుచ్చే ముందు ఇద్దరికీ వసంత స్నానాలు చేయించాలని పెళ్ళేమో తూతూ మంత్రంగా చేశారు. అటువాళ్లు లేరు, ఇటువాళ్లు లేరు. వసంత స్నానాలు లేవు, 16 రోజుల పండుగ లేదు. ఏంటో ఈ కాలం వాళ్ళు. అసలు పెళ్ళే దండగంటే ఇవన్నీ ఏంటో. శ్రీకాంత్, ఇవన్నీ లేడీస్ ఫంక్షన్స్ కదా, మనం వెళ్దాం పదా. అన్నయ్య, ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. హిమ ఆనందం కోసమైనా ఉందాం అన్నయ్య. రాణమ్మా,
రా సువర్ణ. రామా తారా, రామా. సరే లేవండి, వసంత స్నానం చేయించుకోండి. ఏమే కొత్త పెళ్లి కూతురా, నీకింకా సిగ్గు తగ్గలేదా? కొత్త పెళ్లి కొడుకు కూడా సిగ్గుపడటంలో తక్కువేం కాదు. రాధా గారు అక్కడే నిలబడిపోయారేంటి? దగ్గరికి రండి. ఇది ఆడవాళ్ళ వ్యవహారం కదా, మధ్యలో నేనెందుకు? బాబు, నీ పేరేంటి? భుజమ్మ. ఆయన పేరు రాధా. ఆ పక్క నిలబడ్డ అతను శ్రీకాంత్. వాళ్ళు హిమ్మకి అన్నయ్యలవుతారు. చూడు బాబు, ఇది 2 కుటుంబాల పండగ. ఆడవాళ్ళు మగవాళ్ళని ఏమీ ఉండదు. అప్పుడప్పుడు ఇలా అందరూ కలుసుకొని ఆడి పాడితే మనుషుల మధ్య ప్రేమలు పెరుగుతాయి, దూరాలు తగ్గుతాయి. కృష్ణ, ఆ చెంబు తీసుకోవే. పోయివే వాడి మీద. నేను పొయ్యను. ఏంటి పోయివా? నీ మొగుడి మీద నీళ్లు పోయడానికి నీకేంటే? సాగర్కి ఊరికే జలుబు అవుతుంది. ఓయమ్మో, నీ ప్రేమ పేరంటానికి ఎలా? జలుబైతే తల తుడిచి సాంబ్రాణి ధూపం బేదు గాని పోయి. నేను పోయను. అన్నయ్య పోనీ నువ్వు పోయి. పాపం వద్దులే కృష్ణ. ఆయనట్టే పోయివే. అన్నయ్య మనమే తక్కువ, నువ్వు పోయి.